వెల్కమ్ టు యూపీఎస్సి యూనివర్స్. సో మనం ఈ సెషన్లో లాస్ట్ ట్యూస్డే నుంచి ఈ ట్యూస్డే వరకు ఉన్న నేషనల్ ఇష్యూస్ని చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ జనవరి 26కు మనకు గణతంత్ర దినోత్సవం జరిగిన సంగతి తెలిసింది. ఈ సందర్భంగా ఎన్నో రాష్ట్రాలు శకటాలను ప్రదర్శించినాయి. సో అందులో మనకు అవార్డు పొందిన వాటికి సంబంధించి అడుగుతారు. సో రైట్, మనకు త్రివిధ దళాలలో అవార్డు పొందిన శకటం టెబ్లెక్స్ అంటారు ఇంగ్లీష్లో, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అన్నమాట. సో భారత వైమానిక దళం అనేది అవార్డును గెలుచుకున్నది. త్రివిధ దళాల్లో ఏ దళానికి అవార్డు వచ్చింది అంటారు, మనకు శకటానికి సంబంధించి ఎయిర్ ఫోర్స్. మరి సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ అంటే కేంద్ర సాయుధ బలగాలు, అందులో వేటికి వచ్చింది అని అంటే మనకు సిఆర్పిఎఫ్, సెంట్రల్ రిజర్వ్ ప్రొటెక్షన్ పోలీస్ ఫోర్స్కి వచ్చింది, వీళ్ళకి వచ్చింది. మనకు సిఏపిఎఫ్లు ఏమేమి ఉంటాయి, సిఆర్పిఎఫ్, సిఐఎస్ఎఫ్, అదేవిధంగా మనకు బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఇలాంటివన్నీ ఉన్నాయి కదా, అస్సాం రైఫిల్స్ ఉన్నది. సో అదేవిధంగా మనకు సశస్త్ర సీమా బల్ ఉన్నది, ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ఉన్నది. అలాంటి వాటిల్లో దేనికి అవార్డు వచ్చింది, సిఆర్పిఎఫ్. నెక్స్ట్ మనకు రాష్ట్రాల వారీగా చూస్తే రాష్ట్రాలు, కేంద్రంలోని వివిధ శాఖలు, మంత్రిత్వ శాఖలు చూస్తే మొదటి బహుమతి గుజరాత్కి వచ్చింది. సో వీళ్ళ థీమ్, గుజరాత్ రాష్ట్రానికి థీమ్ ఏంటంటే క్లీన్ ఎనర్జీ ఎఫిషియెంట్ గుజరాత్. క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ అంటే పరిశుద్ధమైన శక్తికి సంబంధించి. నెక్స్ట్ రెండవది ఒరిస్సా రాష్ట్రం. ఒరిస్సా రాష్ట్రానికి థీమ్ ఏంటంటే ఉమెన్ ఎంపవర్మెంట్ వికసిత్ భారత్ అంటే మహిళా సాధికారత. ఓకే, అభివృద్ధి చెందిన భారతదేశానికి మహిళా సాధికారత ఏ విధంగా ఉండాలి అని. నెక్స్ట్ మూడవది వచ్చేసి సాంస్కృతిక మంత్రిత్వ శాఖకు వచ్చింది. సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఇతివృత్తం ఏంటంటే భారత్ మదర్ ఆఫ్ డెమోక్రసీ, భారతదేశము ప్రజాస్వామ్యానికి మాత. మనకి ఇందులో ఎట్టడుగుతారంటే అవార్డులు ఫస్ట్, సెకండ్, థర్డ్ లేదా స్టేట్స్ ఇవి మ్యాచ్ ద ఫాలోయింగ్ కూడా అడిగే అవకాశం ఉన్నది, కాబట్టి కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు పబ్లిక్ ఎగ్జామినేషన్స్, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్, పోటీ పరీక్షలకు సంబంధించి ఒక బిల్లును ప్రవేశపెట్టింది. సో కేంద్ర ప్రభుత్వం నిర్వహించే పరీక్షలకు ఇది వర్తిస్తుంది. ఈ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో ఎవరైతే పోటీ పడుతున్నారో ఏవైనా అక్రమాలకు పాల్పడితే జైలు శిక్షతో పాటు ఆయా వ్యక్తులకు 1 crore వరకు జరిమానా విధించే అవకాశం ఉన్నది. సో కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ఎంతో కష్టపడి ఆస్పిరెంట్స్ ప్రిపేర్ అవుతుంటారు, ఏమైనా ఇబ్బంది కలగకూడదన్నమాట స్టూడెంట్స్కి. సో అందుకని అంటే పేపర్ లీక్ కావడం కానీ లేదా అక్రమాలకు పాల్పడడం వల్ల కష్టపడిన వాళ్ళకి అన్యాయం జరుగుతుంది. అలా అన్యాయం జరగకుండా అందరిని రక్షించడం కోసం దీన్ని తీసుకొని వచ్చినారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు చాలా ముఖ్యమైనది, మనకు అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ బ్యాంక్స్ ఉన్నాయి, అంటే వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంకులు ఉన్నాయి. సో వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంకులు, ఈ బ్యాంకుల లక్ష్యమే, ఈ బ్యాంకులను కంప్యూటరైజేషన్ చేసే ప్రాజెక్టు ఒకటి చేపట్టారు. సో వ్యవసాయ గ్రామీణ బ్యాంకులను కంప్యూటరీకరిస్తున్నారనమాట. ఇందుకోసం ఒక జాతీయ స్థాయిలో ఒక కామన్ సాఫ్ట్వేర్ డెవలప్ చేస్తున్నారు. సో దీన్ని నాబార్డ్తో లింక్ చేయబోతున్నారనమాట. సో 13 రాష్ట్రాల్లో 1851 యూనిట్స్ అనేవి ఉంటాయి. సో ఈ విధంగా మనకు అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ బ్యాంకులకు సంబంధించిన కంప్యూటరైజేషన్ అనేది జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు శ్రీరామాయణ యాత్ర. సో రామాయణ యాత్ర అనేది ప్రారంభించినారు. ఎవరంటే కేంద్ర సాంస్కృతిక శాఖ సహాయ మంత్రి మీనాక్షి లేఖి గారు ప్రారంభించినారు. సో మరి ఇది ఎందులో భాగం అంటే దేకో అప్నా దేశ్ అంటే మా దేశాన్ని చూడు, ఇక్కడ సందర్శించు, ఇక్కడ పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడం కోసం ఉద్దేశించింది. సో భారత సంస్కృతిని ప్రతిబింబించే ప్రదేశాలన్నింటినీ కలుపుతూ దీన్ని డెవలప్ చేస్తారన్నమాట. సో ఆ విధంగా మనకు మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఫర్ కల్చర్ మీనాక్షి లేఖి దీన్ని ప్రారంభించారు. అండ్ నెక్స్ట్ అదేవిధంగా మనకు చాలా ఇంపార్టెంట్ వార్తాంశము, త్వరలో భారత్ రైస్ను ప్రారంభించాలని సన్నబియ్యం అమ్మాలని చెప్పి కేంద్రం నిర్ణయించింది. సో భారత్ రైస్ అని అంటే దీన్ని కేవలం
₹29కే అందిస్తారు. ₹29కే పేదలకి ఇది అందుబాటులో ఉంటుంది. మరి ఎందుకు అనంటే బియ్యం ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. బియ్యం ధరలు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో సామాన్యులపైన భారం పడకుండా ఈ నిర్ణయం తీసుకుంది. ఇది ఒక పాయింట్. భారత్ రైస్ను ఎంతకు అమ్ముతున్నారు, ఎందుకోసం అమ్ముతున్నారు, ఇది ఒక పాయింట్. రెండవ పాయింట్ ఏంటనంటే మరి అక్రమంగా నిల్వలు లేకుండా. సో చాలామంది వ్యాపారస్తులు ఏం చేస్తారంటే బియ్యం ఒక 10 సంచులు తీసుకొని 8 సంచులు దాచేసి 2 సంచులు మాత్రమే చూపిస్తారు. బియ్యం అయిపోయినాయి అంట. ఇట్లా మార్కెట్లో ఉండే బియ్యం అందరూ అయిపోతున్నాయి కొనడానికి ఎగబడతారు. ఆ తర్వాత ధరలు పెరుగుతాయి. అప్పుడు దాన్ని మార్కెట్ నుంచి బయటికి తీస్తారు, స్టాక్స్ చేస్తారనమాట. స్టాకింగ్ రైస్ అంటే దాన్ని ఎవరికి చెప్పకుండా లోపల స్టాక్ చేయడం. ఈ హోల్సేల్ కానీ రీటైలర్స్ కానీ బిగ్ చైన్ రీటైలర్స్ వీళ్ళందరూ కూడా చేయకుండా వీళ్ళు చేసిన పేదలపై భారం పడకుండా ఈ నిర్ణయం తీసుకున్నారనమాట. ఒకవైపేమో వాళ్ళు ఎవరు కూడా స్టాక్ చేయకుండా ఒక నిర్ణయం తీసుకున్నారు, స్టాక్ చేసినా కూడా తప్పించుకునేందుకు మరొక నిర్ణయం అనేది తీసుకున్నారనమాట. రైట్. అండ్ నెక్స్ట్ మనకు కేంద్ర ప్రభుత్వం ఘర్ అని చెప్పి ఒక కొత్త ప్రోగ్రామ్ను స్టార్ట్ చేసింది. గో హోమ్ అండ్ రీయునైట్. సో ఎన్సిపిసిఆర్ అంటే నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్, బాలల హక్కులకు సంబంధించిన జాతీయ కమిషన్ అన్నమాట. ఇది బాలల హక్కులకు సంబంధించిన జాతీయ కమిషన్. సో ఈ కమిషన్ ప్లస్ మనకు యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ చైల్డ్ అండ్ మినిస్ట్రీ ఫర్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్, మహిళా శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ వాళ్ళు దీన్ని స్టార్ట్ చేసినారు, ఘర్ అని స్టార్ట్ చేసినారు. దీనిలో భాగంగా ఏం చేస్తారనంటే ఆయా ఎవరైనా తప్పిపోయిన పిల్లలు ఉంటే వాళ్ళని తిరిగి తమ ఫ్యామిలీకి రీయూనైట్ చేసేలా కృషి చేస్తారనమాట. సో కొంతమంది ఈ ఇంట్లో ఇబ్బంది పడి గొడవ వెళ్ళిపోతారు. ఎలా గుర్తిస్తారనంటే వాళ్ళ ముఖ కవళికలు కానీ, ఎప్పుడు రైల్వే స్టేషన్లో బస్ స్టాండ్లో ఉండిపోవడం చూసి గుర్తించి సమస్య ఏంటి, ప్రాబ్లం ఏంటి గుర్తించి తమ ఇంటికి. మరి తల్లిదండ్రుల ఆచూకీ తెలియకుండా కొందరు ఉంటారు. ఈ పోర్టల్లో వీళ్ళ వివరాలు నమోదు చేస్తారు. అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే ఒక అబ్బాయి తప్పాడు, వీళ్ళ తల్లిదండ్రులు బీసీలు, పోలీస్ స్టేషన్లో గుర్తులతో కంప్లైంట్ చేస్తారు. ఈ డీటెయిల్స్ అన్నీ కూడా అక్కడ అక్కడ అప్లోడ్ చేస్తారు ఈ పోర్టల్లో. ఓకే. సో ఈ తప్పైన బాలుడివి అన్నీ నిర్ణయిస్తారు. మ్యాచ్ అయినాయి అనుకోండి ఎంబడే చేసేస్తారనమాట. అంటే ఒక మాధ్యమం లాగా ఈ గో హోమ్ అండ్ రీయూనైట్ పోర్టల్ పనిచేస్తుంది. అప్పుడప్పుడు అవుతారు ఘర్ వార్తల్లో ఉంది ఇదేంటి అని. సో ఆ విధంగా మనకు ఉంటాయి అన్నమాట. సో ఇవి మనకు లాస్ట్ ట్యూస్డే నుంచి ఈ ట్యూస్డే వరకు ఉన్న ఈ జాతీయ అదేవిధంగా గవర్నెన్స్కి సంబంధించిన అంశాలు. మరొక అంశంతో నెక్స్ట్ సెషన్లో కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.